హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బద్రీ మామ్స్ లైఫ్ స్టైల్. ఈరోజు అయితే నేను గోంగూర రోటి పచ్చడి అయితే చేశానండి. పాతకాలంలో ఇలాగే రోట్లో వేసుకొని పచ్చళ్ళు అయితే నూరేవారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి ఇలా పచ్చడి చేసుకొని కనుక తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఇప్పుడు ఈ పచ్చడి ఎలా చేయాలి అన్నది చూపిస్తాను. గోంగూర అయితే ముందు నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేనైతే 2 కట్టల గోంగూర అయితే తీసుకున్నాను. దీంట్లోకి మన కారానికి తగ్గ పచ్చిమిర్చి అయితే వాడుకోవాలి. వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ కూడా వేసుకోవాలి. ఇప్పుడైతే ముందు గోంగూరని పచ్చిమిర్చిని అయితే ఉడకనివ్వాలి. ఉడేక్ష తీసుకొని దాంట్లోకి గోంగూర పచ్చిమిర్చి వేసి ఉడకపెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని గోంగూర పచ్చిమిర్చి వేసుకోవాలి. గోంగూరలోకి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువే పడుతుంది. నేను 2 పెద్ద సైజు కట్టలు, ఒక 1/2 కేజీ పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. గోంగూర త్వరగానే మగ్గిపోతుందండి. ఇప్పుడు ఉడికేటప్పుడు కొంచెం సాల్ట్, పసుపు వేసుకొని ఉడకపెట్టుకోవాలి. మధ్యలో ఒకసారి మూత ఓపెన్ చేసి ఇదంతా ఇలా కలుపుకోవాలి. మూత పెట్టేసుకొని ఇంకొంచెం సేపు అయితే మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఆల్రెడీ గోంగూర పచ్చిమిర్చి అయితే మగ్గిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి రోట్లో అయితే నూరుకోవాలి. ఇప్పుడు పచ్చడిని అయితే రోట్లో నూరుకోవాలి. ముందు అయితే పచ్చిమిర్చి అంతా నూరుకోవాలి. పచ్చిమిర్చి అంతా బాగా మెత్తగా దంచుకోవాలి. ఉడికేటప్పుడు కొంచెమే సాల్ట్ వేసాము, సో ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఉల్లిగడ్డ కూడా వేసుకోవాలి. పచ్చి ఉల్లిపాయ వేసుకుని ఇలా నూరుకుంటే గోంగూర పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఉడికిన గోంగూర కూడా కొంచెం కొంచెం వేసుకొని ఇదంతా బాగా రుబ్బుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుందండి. ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. గుంటూరు గోంగూర పచ్చడి చాలా బాగుంటుంది. ఇదంతా ఒకసారి కచ్చా పచ్చగా దంచుకోవాలండి. మరీ మెత్తగా దంచుకున్నా కూడా రుచి ఉండవు పచ్చళ్ళు. అది ఇంకా రోట్లో నూరిందైతే ఇంకా టేస్టీగా ఉంటుంది. పాతకాలంలో ఇలానే నూరుకొని తినేవాళ్ళు. దీంట్లో ఇంకా తాలింపు కూడా వేసుకునే వాళ్ళు కాదు. ఇలా నూరుకున్న తర్వాత పచ్చడి అంతా ఇప్పుడు తీసేయాలి. ఇలా రోట్లో నూరిన పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి. వీలు కుదిరితే కనుక అప్పుడప్పుడు ఇలా చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది.
ఇప్పుడు ఈ రోట్లో నూరిన పచ్చడిని అయితే పోపు వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని పోపుకి సరిపడా ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కగానే పోపు దినుసులు వేసుకోవాలి. పచ్చనిపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇప్పుడు దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు కూడా వేసుకోవాలి. పోపు అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నూరి పెట్టుకున్న గోంగూరని అయితే దీంట్లో వేసుకోవాలి. అది వేసిన తర్వాత మొత్తం ఇలా కలుపుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి. ఒక 2 మినిట్స్ ఇదంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. వేడి వేడి అన్నంలోకి గోంగూర పచ్చడి ఇప్పుడు ఎలా ఉంది అన్నది చూసి చెప్తానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ట్రై చేయండి. ఖచ్చితంగా ఈ రెసిపీ మీ అందరికీ నచ్చుతుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.